మామ గేమ్ చేంజర్ రివ్యూ ఏంటో ఈ షార్ట్ లో చూద్దాం. మరి కొంచెంసేపట్లో ఫుల్ రివ్యూ అయితే వచ్చింది. ఈ సినిమాతో కంబ్యాక్ శంకర్ అన్నారు, కానీ గో బ్యాక్ శంకర్ అని మనం అయితే అనొచ్చు. ఇంకపోతే రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మాత్రం చించి పడేశాడు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే అన్నప్ప క్యారెక్టర్ 20 నిమిషాలు అయితే ఉంటుంది. సూపర్ అనిపించింది. అండ్ ఆయన పక్కన అంజలి గారు కూడా నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. ఒక పక్క మదర్ గా బాగా చేశారు, అండ్ ఇంకో పక్క ఆయన వైఫ్ గా కూడా నెక్స్ట్ లెవెల్ లో చేశారు. కేఆర్ అద్వాని వేస్ట్ అనిపించింది నాకైతే. అండ్ ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇద్దరు మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి నాకైతే. ఇంకపోతే ఇంకా బీజిఎం గురించి మాట్లాడుకున్నట్టయితే విలన్ కో బీజిఎం, హీరో కో బీజిఎం ఎంచుకున్నాడు. అయ్యే సినిమా మొత్తం కొట్టాడు. చరణ్ అన్న ఎంట్రీ మాత్రం సూపర్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ మామూలు కాదు. అండ్ క్లైమాక్స్ కొక్రేన్ తో ఫైట్ అయితే ఉంటుంది, క్రేన్స్ తో. నిజంగా ఆ ఫైట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ మాత్రం చెడగొట్టేశారు, మామూలు కాదు అసలు. నాకు అసలు నచ్చలేదు క్లైమాక్స్. అండ్ సాంగ్స్ చూసుకున్నట్టయితే నానా హైరాణ సాంగ్ అయితే లేపేశారు. ఇది టెక్నికల్ ఇష్యూస్ అంట. అండ్ ఇంకపోతే రామచ్చ సాంగ్ ఎంత బాగుంటుందో, డాన్స్ అయితే అసలు బాగోదు. ఆయన చాలా బలవంతంగా వేయించారు అనిపించింది నాకైతే డాన్స్. ఇంకపోతే జరగండి జరగండి సాంగ్ కూడా పర్లేదు. అండ్ ఆ సెట్ అయితే చాలా బాగుంటది, కానీ అందులో డాన్స్ అయితే నాకు అంత అనిపించలేదు. ఇంకపోతే ఆ దోప్ సాంగ్ లో పర్లేదు, డాన్స్ బాగానే చేశాడు. ఇది నా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరి వచ్చేపుట్లో ఫుల్ రివ్యూ అయితే వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.